ఫ్రెండ్స్, నేను మీ సుధీర్ స్మార్ట్. ఈ వీడియో ప్రతి ఒక్కరి గురించి చేశాను కాబట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసుకుంటే మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తారు. కాబట్టి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేలా చెయ్యండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోను. ఇది చిన్న వీడియోయే కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోతే 5 ఫ్యాక్ట్స్. నెంబర్ 1 ఫ్యాక్ట్, మన ఇండియా చాలా దేశాల్లో ఒక దేశం. మనది అలాగే 7వ స్థానంలో ఉంది. మన ఇండియా 3.27 మిలియన్ స్క్వేర్ సెంటీమీటర్స్ మన ఇండియా వైశాల్యం. అలాగే మన ఇండియాలో చాలానే ఉన్నాయి. మన ఇండియా చాలా జనాభానే చేస్తుంది. ఇది నెక్స్ట్ ఫ్యాక్ట్లో మాట్లాడదాం. ఈ ఫ్యాక్ట్ అయిపోయింది, నెక్స్ట్ ఫ్యాక్ట్కి వెళ్దాం. కాబట్టి వీడియోని లైక్ చేయండి. నెంబర్ 2 ఫ్యాక్ట్, ఇండియా పాపులేషన్లో కూడా కొంచెం ముందు రేంజ్లోనే ఉంది. ఇండియా పాపులేషన్ వచ్చేసి 1.48 బిలియన్. అంటే చైనాను మనం దాటేసాం. మనకు 2011లో పాపులేషన్ ఇన్ఫర్మేషన్ ఇది జరిగింది. అప్పుడు మన ఇండియా సెకండ్ వచ్చింది. చైనా మీద మనది కొంచెం వెనకంజలో ఉంది. 2021లో ఎందుకు మనకు చెయ్యాలి కానీ ఎందుకు చేయలేదో మీకు తెలిసే ఉంటుంది. తెలుసా? తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఏంటో చెప్పనా? చెప్పేస్తున్నాను. కరోనా వల్ల టెస్ట్ చేయడం అవ్వలేదు. కాబట్టి అలా మనకి పాపులేషన్ మనం ఇప్పుడు ఫస్ట్లో ఉంటాం. ఎందుకంటే మన ఇండియా చాలానే పెద్ద దేశం మరియు జనాభా పరంగా కూడా మన దేశం ముందంజలో ఉంది. కాబట్టి మన దేశం ఇలా కొన్ని అంజల్లో ముందుండాలని కోరుకుందాం. నెంబర్ 3 ఫ్యాక్ట్, ఈ ఫ్యాక్ట్ వచ్చేసి మన ఇండియాకి ఇతర దేశాలకి ఎగుమతి మరియు దిగుమతి గురించి చూసుకుంటే మనం చైనా బయటన శత్రుత్వంగా ఉన్న మనకి దానికి చాలానే సప్లై అవుతాయి. మనకి సింగపూర్కి పెట్రోల్ సప్లై, వాటర్ సప్లై అవుతుంది. మనం ఇక్కడ నుండి వాటర్ సప్లై చేస్తాం. అక్కడ దుబాయ్ అంతే అరబ్ ఎమిరేట్స్ నుండి మనకి పెట్రోల్ని సప్లై చేస్తారు. అలాగే మన ఇండియా చాలా వాటిల్లో ముందంజగా ఉండడం మనకి గర్వం. నెంబర్ 4 ఫ్యాక్ట్, ఈ ఫ్యాక్ట్ మన ఇండియాలో మన ప్రపంచంలో ఉన్న చాలా ధనికుల్లో ఒక ముఖేష్ అంబానీ కూడా ఒక ధనికుడు. అందులో 10 మందికి టాప్ 10 ఆఫ్ ది వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్ చూసుకుంటే మనవాడు అందులో లిస్ట్ వేసుకొని కూర్చున్నాడు. బీస్ట్, తర్వాత బిల్ గేట్స్ చాలానే ఉన్నారు. రష్యా పిఎం కూడా ఒక ప్రెసిడెంట్ కూడా ఒక ధనికుడే. అయితే మనవాడు 5వ 4వ స్థానంలో ఉండడం మన ఇండియా గర్వించుకోవడం తగినదే. అలాగే ముఖేష్ అంబానీ కొడుకు పెళ్ళికి 5,000 కుమ్మరించాడు. ఆ రోజు జియో టీవీకి ఎంత ఖర్చు పెట్టాడంటే జియో సినిమాకి, జియో టీవీలకి, జియో బాక్స్కి చాలానే డబ్బు లాగేశాడు. నెంబర్ 5 ఫ్యాక్ట్, మనకి బంగ్లాదేశ్కి యుద్ధం జరగాల్సి వచ్చింది. వాళ్ళే కాలు దువ్వుకుంటున్నారు. మనం ఒకవేళ యుద్ధానికి సిద్ధమయ్యామా పక్కన ఏ దేశం ఉన్నా అవసరం లేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, లాస్ట్కి అమెరికా కాదు ఎన్ని దేశాలు వచ్చినా మనం ఒకడే ఉన్నారు. రష్యా మనతో ఉంటే ఏ దేశమైనా మనల్ని ముట్టుకొనైనా లేదు. రష్యా ఇండియా కలిస్తే మరి ఫ్రెండ్స్ శత్రువులకి దడ పుట్టేస్తారు. అలాగే మన ఇండియా ఇలా చాలానే ఉంది. అయితే షేక్ హసీనాని మొన్న బంగ్లాదేశ్ వాళ్ళు, అంటే షేక్ హసీనా ఆ దేశపు ప్రెసిడెంట్ పిఎం. అయితే ఆమె కూడా మొన్న మన దేశం పారిపోయి వచ్చింది. ఎందుకంటే ఆమెకు కూడా ఆ దేశంలో సౌకర్యాలు లేవు. అయితే
వీటన్నిటికీ కారణం యుఎస్ఏ అని కొందరు చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో మనం చెప్పలేం. కాబట్టి ఈ ఫ్యాక్ట్ని ఇక్కడి వరకుతో ముగిస్తున్నాను. ఈ వీడియోలో మన నేషనల్ యాంథమ్ ఒకసారి పాడుకుందామని కోరుకుంటూ జాతీయ గీతం స్టార్ట్